సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. రీసెంట్గా మీరు అందరికీ తెలిసింది మేకపాలెంలో వాళ్ళ ల్యాండ్ ఉంది. సో ఆ ల్యాండ్ ఇష్యూ వల్ల మన సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఎందుకు ధర్నా చేశారు మొత్తం మనం పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ఈరోజు చూస్తే హాస్పిటల్లో ఉన్నారు. ఎందుకు హాస్పిటల్లో ఉన్నారు, కారణం ఏంటి, ఒకసారి వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నిన్నే చెప్పారు ధర్నా చేశారు, మాకు అన్ని క్లియర్ గా చెప్పారు. మళ్ళీ ఈ రోజు హాస్పిటల్ ఏంటమ్మా? పల్లెట్లమ్మ పోమ్మా, మీ చేను మీకే ఉద్దే పోయి తీపించుకోపోమ్మా అని చెప్పిందమ్మా. చెప్తే మేము పోయినాం. మేము ఇంటికాడ వచ్చి కొడతారని పొలం తీసుకుపోయినారు. పొలాన్ని కొట్టాను, రాత్రి ఇంటికి వచ్చి కొట్టాను. పొలంలో కొట్టారు. ఎందుకు కొట్టారమ్మా? ఎందుకు కొట్టారు? అడ్డ అమ్మను కొడుతుని కొట్టగా కాళ్ళు పట్టుకుంటే నా కాళ్ళు తెరిచి తలకాయ వంగ తీసి గుద్దుకున్నారు నన్ను. అమ్మనే నొట్టి. ఎంతమంది? అన్న వదిన పైన 10 మంది వచ్చారు. వదిలిద్దరు అన్న వదిన కొడుకు అందరూ వచ్చి కొట్టినారు. 10 మంది. మరి సబ్ కలెక్టర్ చెప్పారా? సబ్ కలెక్టర్ గారికి చెప్పారా? హాస్పిటల్కి వచ్చాం. రాత్రి వచ్చేసారు. రాత్రి వచ్చి వెళ్ళినప్పుడు కూడా కొట్టాడా? ఎందుకు కొట్టారు అసలు? అంటే సబ్ కలెక్టర్ గారు మీ దగ్గర ప్రూఫ్స్ అన్ని ఉన్నాయని చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు కొట్టడం జరిగింది? ఎందుకంటే మీరు చెప్తే మాకు అవుద్దని మమ్మల్ని వాడుతున్నారు. మిమ్మల్ని కూడా కొట్టారు కదమ్మా? దెబ్బలు తగిలాయా? అయ్యో, యాక్చువల్లీ దీనికి మాటలు అయితే రావండి. తినని కూడా కొట్టడం జరిగింది. అసలు వాళ్ళు ఎంత వీళ్ళు అసలు మాట్లాడలేరు. వీళ్ళని ఎలా కొట్టాలనిపించిందో నిజంగా నాకు అర్థం కావడం లేదు. తిని చూస్తే నడవలేరు. తినని ఎలా కొట్టారు, కాళ్ళు చేతులేరు. అసలు దారుణంగా చెప్పడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆస్తుల కోసం ఇంత దూరం వెళ్తారా, మరి ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తారా? అసలు నాకైతే అర్థమే అవడం లేదు. సో ఒకసారి వీళ్ళ ఆవేదన వ్యక్తం చేసుకోండి. ఫోన్ తీసుకున్నారు. వీళ్ళని అసలు చంపేస్తే కానీ మాకు ఆస్తి రాదని చెప్పేసి అంత దూరం వెళ్ళారు. ఎంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఒక్కసారి వీళ్ళని చూడండి. వాళ్ళని చూసిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు న్యాయం కోసం రావాలి? వాళ్ళని చూసుకుంటూ వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు? ఇంకా మీకు ఎవరైనా హామీ ఇవ్వడం జరిగిందా మేము చూసుకుంటామని? ఎవరు చెప్పలేదమ్మా. సబ్ కలెక్టర్ గారు మీరు వెళ్ళండి, అది మీ ల్యాండ్, మొత్తం రిజిస్ట్రేషన్ మీ పేరు మీదే ఉంది, కరెక్ట్గానే ఉంది, మీరు వెళ్ళండి అని చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో వాళ్ళు మాకు చెప్పారు కదా, హామీ ఇచ్చారని చెప్పేసి వెళ్ళడం జరిగింది. వాళ్ళు వచ్చేసి ఇలా కొట్టడం జరుగుతుంది. మళ్ళీ చూడాలి సబ్ కలెక్టర్ దగ్గరికి వీటి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటారు ఏంటి చూడాలి. సో ఒకసారి వాళ్ళ మదర్ అయితే అక్కడ ఉన్నారు, తన మాటలు కూడా అడిగి తెలుసుకుందాం రండి. మీ అందరికి తెలిసిందే, ఈ అమ్మ వాళ్ళ మనవరాలు దీన్ని బాగా చూసుకుందని చెప్పేసి ల్యాండ్ మొత్తం దీనికి రాసేయడం అయితే జరిగింది. సో వాయిస్ కూడా ఏంటి మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూస్తే వీళ్ళు కూడా ఈ పరిస్థితిలో ఉన్నారు, అసలు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారైతే. సో ఒకసారి తను మాట్లాడుదాం ఏంటి మళ్ళీ ఏం జరిగిందని. నమస్తే అమ్మ. ఏమేమమ్మా? అమ్మా నేను ఎండూరి సత్యవంతనే చీమకపోట్లో పొలం అన్నమాట. మమ్మల్ని పొలం 20 రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నారు. పొలం అందరూ చంద్రమ్మ రమణయ్య పార్టీ తరపున తీసుకొచ్చి పెట్టి పార్టీ నాయకులు వచ్చి సత్యస్వామి ఉన్నారు మాకు అని చెప్పి మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు పొలం దగ్గరికి సబ్ కలెక్టర్ గారు వెళ్ళమన్నారని చెప్పారు. వెళ్ళి పన్ను చేసుకోమ్మా, ఎవరంటే వచ్చిండ్రా వచ్చి నన్ను కలవన్నదమ్మా. మళ్ళీ శనివారం అమ్మంటే శనివారం ఒక్కొక్కరు రాలేకపోయిన ఆదివారం వస్తే పొలానా ముసలమ్మని గుంటమ్మని మోగమ్మని మా ఆయన అందరూ మళ్ళీ కొట్టారమ్మా. ఎండూరు రమణయ్య రమేష్, ఒకటి వెంకట్రావు, కొట్లపల్లి కోటేశు, దద్దాల మల్లికార్జున, దద్దాల శ్రీను, గుట్లపల్లి. సో వాళ్ళు ఎంతమంది వచ్చారు? 6 వచ్చారు. మొత్తం 8 మంది వచ్చారు. అసలు మీరు చూస్తున్నారండి, అసలు వాళ్ళైతే ఆమె అయితే మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు 7 వచ్చేసి వీళ్ళు మీ అటాక్ అయితే చేయడం జరిగింది. సో వీళ్ళు మరీ దారుణం. గాయాలు ఎలా జరిగాయి? గాయాలు మా అమ్మమ్మని నెట్టు పడేసి కుతిక్కే బయట సింగేసి లాగారు.
నన్ను నేను ఆ సమయంలో లేనుకుంటామని కొట్టారు, కాళ్ళతో తన్నారు. మా అమ్మకు పైకి వచ్చారు, మా ఆయనకి కంటి కాడ కాలి కాడ తగిలింది. అసలు ఎంత దారుణం అండి ఫ్యామిలీ. యాక్చువల్లీ తిరిగి మాట్లాడలేకపోతున్నారు, అయినా చిన్నగా మనకి వాయిస్ ఇస్తున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, అసలు మీకు అవసరం కూడా లేదు కదమ్మా ల్యాండ్, పొలం కూడా అవసరం లేదు, కానీ మీ అమ్మమ్మ రాసి ఇచ్చింది, మీ అమ్మమ్మ చూసుకోవాలని చెప్పి వాళ్ళు మీకు న్యాయం జరగాలని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. సో చూడండి, మీరే అర్థం చేసుకోండి ఎంత దారుణమో. సో ఈ అమ్మ అయితే ఇక్కడ ఉన్నారు, వీళ్ళ అమ్మమ్మ అనమాట. ఎవరైతే ఈ ల్యాండ్ మొత్తం ఉందో ఆ రాసి ఇచ్చిన అమ్మ అయితే ఇక్కడ ఉన్నారు. నమస్తే అమ్మ. ఎక్కడ తగిలేయమ్మ దెబ్బలు? నా ఆస్తికి వచ్చి నన్ను కొడతాను, నా ఆస్తి తీసుకోవాలని నన్ను గొంతుకు విసిగేస్తే నా ఆస్తి అంతా తీసుకోవచ్చు అని. నువ్వు మనవరాలకి ఎందుకు వచ్చినవంటే ముద్ద పెట్టేది ఎవరు, ఇంకా పైన బడి కొడుతుంటే ముద్ద పెట్టేది కూడా కాక ఏం చేసామమ్మా, మమ్మల్ని బతకనీయరు. పోతే ఇప్పుడు మీకు ఎక్కడెక్కడ తగిలాయమ్మ దెబ్బలు? పొగులు దెబ్బ ఏడ తగిలిందండి? చేను కాడిపోతే చేను కాడిపోతే, ఇంటికి వస్తే ఇంటికి ఆడిపోతే, ఈ సడుగు బాయా ఇది బాయా నెట్టే వరకు పడితే తట్టుకోలేకపోతే ఒక సొడు నెట్టితే నేను తట్టుకుంటున్నానా? మీరు ఇష్టపూర్వకంగానే మీ మనవరాలకు ఆస్తి రాసి ఇచ్చారు కదా, ఇంకా వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? ఎందుకంటే మాకు సంబంధం లేదు, నీ భూమికే కానీ మీకు సంబంధం లేదంటుంది. ఆ పొలం మాత్రమే కావాలి, నువ్వెవరో నాకు సంబంధం లేదని చెప్తున్నారు వాళ్ళు. నువ్వు అవసరం లేనప్పుడు వాళ్ళకి ఆ పొలం ఎందుకంట? అవసరం లేనప్పుడు ఆ పొలం ఎందుకు? భూమి కావాలి కానీ మేము సంబంధం లేదంట. మమ్మల్ని గొంతు పీసికి సాగు కొడితే పొలం వస్తుందని ఓన్లీ ఒక ఆస్తి కోసం వీళ్ళని ఈ సిచ్యువేషన్కి తీసుకొచ్చారు. వాళ్ళ ఆవేదన ఒకసారి మీరే చూడండి, వాళ్ళ బాధని. సో ఇలానే ఇంకా కంటిన్యూ అయితే వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళకి సెక్యూరిటీ ఏది, ఎక్కడుంది అసలు? సో అదే వాళ్ళు అడుగుతున్నారు. ఈరోజు హాస్పిటల్లోకి వచ్చారు, రేపు ఇంకెక్కడికి వెళ్తారు? సో వాళ్ళు ఇంకా కంప్లీట్గా బతకనివ్వరు. సో వీళ్ళకైతే న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. చూస్తూ ఉండండి మీ సుమన్ టీవీ కందుకు.